తోట తిరుమతి గారు రండి సార్. వీర్రాజు గారు రమ్మండి. దూలం నాగేశ్వరరావుని వేది మీద రావాలని కోరుతున్నాం. మన నల్ల పవన్ గారిని కూడా వేది మీద రావాలని కోరుతున్నాం. సార్ ఒకసారి ముత్యాల రామదాస్ గారిని కూడా వేది మీద రావాలని కోరుతున్నాం. చందు జనార్దన్ గారిని కూడా వేది మీద రావాలని కోరుతున్నాం. మన సజ్జల గారిని వచ్చి మాట్లాడడం కోరుతున్నా. దయచేసి అందరు కూర్చోండి అన్న. మాజీ మంత్రివర్యులు శ్రీ కురసాల కన్నబాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కన్నబాబు అన్న. అందరికీ నమస్కారం. ఈరోజు మనందరం ఈ విధంగా కలుసుకుని మాట్లాడుకోవడం అనేది ఒక దురదృష్టకరమైన సంఘటన. ఈ రాష్ట్ర రాజకీయాల్లో, రాష్ట్ర పోరాట చరిత్రలో ముద్రగడ పద్మనాభం గారికి ఒక చిరస్థాయిగా ఒక పేజీ అంటూ ఉంటుంది. చాలామంది తాను నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసిన నాయకుల్ని చూసాం. కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఉండి తన రాజకీయాన్ని పణంగా పెట్టి పోరాటం చేసిన నాయకుడిగా ఒక ముద్రగడ పద్మనాభం గారే కనిపిస్తారు. ఒక మనిషి పట్టుదల, ఒక నిర్ణయం తీసుకుంటే వెనకడుగు వేయకుండా ఎలా నిలబడిపోవాలి, తన కోసం కాదు తను నమ్మిన ఒక లక్ష్యం కోసం ఎలా పోరాటం చేయాలనేది పద్మనాభం గారి జీవితం ఒక ఉదాహరణగా కనిపిస్తుంది. అలాంటి మహానాయకుడికి నివాళులు అర్పించడానికి ఈరోజు పెద్దలందరూ ఇక్కడ రావడం అనేది ఒక రకంగా ఒక గుర్తుండిపోయే సంఘటనని భావిస్తూ ఉన్నా. అదేవిధంగా జిఎస్ రావు గారు ఈ ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా పనిచేసి చాలా తెలుగుదేశం ప్రభంజనంగా ఉన్నప్పుడే గోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక ఎమ్మెల్యేగా పశ్చిమ గోదావరిలో గెలిచి ఇవాళ తనకంటూ ఒక పారిశ్రామికవేత్తగా కానీ ఒక రాజకీయవేత్త కానీ చెరిగిపోని ఒక ముద్ర వేసుకున్నారనేది గుర్తు చేసుకుంటూ ఉన్నా. ఈ సందర్భంగా ఒక చిన్న సూచన చేస్తూ ఉన్నాను పెద్దలందరికీ. ఈ గోదావరి జిల్లాలో ప్రామినెంట్గా ముద్రగడ పద్మనాభం గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని ఏదో ఒక చోట పెట్టడానికి అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటూ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ పద్మనాభం గారికి, జిఎస్ రావు గారికి ఘనమైన నివాళి చెబుతూ, అదేవిధంగా పెద్దలు జకంబోడి రామ్మోహన్ రావు గారిని, వంగవీటి మోహన్ రంగా గారిని స్మరించుకుంటూ సెలవు. థ్యాంక్ యూ. పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారిని ముద్రగడ గారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం.